హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, బంగారం కంటే విలువైంది మీకు దక్కబోతూ ఉన్నది. అయితే మీ యొక్క గోచర రీత్యా ఫలితాలు అయితే ఊహించని విధంగా కలగబోతున్నాయి. ఏం జరగబోతున్నాయి, అలాగే మీరు ఈ చిన్న పని చేస్తే చాలు అదృష్ట యోగం కలుగుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు. అసలు ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో, బంగారం కంటే విలువైంది ఏది మీ సొంతం కాబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే చేయకుండా వీడియోలోకి మనము వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు అదృష్ట యోగాన్ని పొందుకోబోతున్నారు. అపార ధన లబ్ధి అయితే కలగబోతుంది. ధనవంతులు అవ్వబోతున్నారు. ఈ రాశి జాతకుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా వీరికి ఎంత మంచి అయితే జరుగుతుందో అంతే చెడు ఫలితాలు కూడా ఎదురవుతూ వస్తున్నాయి. మరి ఇటువంటి చెడు ఫలితాలు పోయి బంగారం కంటే విలువైంది మీకు సొంతం కావాలి అన్నా మీరు అనుకున్న కార్యక్రమాలు జరగకుండా అలా వెనుకబడుతూ ఉన్నారు. మరి వాటికి ఏం చేయాలి అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీరికైతే అపార ధన లాభం కలగబోతుంది. ఇప్పటి వరకు పేదరికంలో ఉన్న వారికి కూడాను అపార ధనం లభించబోతుంది. అంతేకాకుండా వందల్లో, వేలల్లో, లక్షల్లో సంపాదించే వాళ్లు కూడా ఇప్పుడు కోటీశ్వరులు అవ్వబోతున్నారని చెప్పాలి. మరి ఇంతటి మహత్తుకరమైన విషయం ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా తులారాశి వారి జాతకులకు ధనం గురించి అని చెప్పవచ్చును. చిన్న విషయం కాదండి. ఆషామాషి వ్యవహారం అస్సలు కాదు. చేసే ప్రతి పని కూడా ఫలించబోతుంది. ఇదంతా లక్ష్మీకర యోగము. మరి ఇది మీ సొంతం కావాలి అంటే గనక ఏం చెయ్యాలో కూడా తెలుసుకుందాము. అంతేకాకుండా ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో కొన్ని సార్లు వీరు ఏం మాట్లాడతారో వీరికే అర్థం కాదు. ఏ సమయంలో ఎలా ఉంటారో వీరికే అర్థం కాదు. కాబట్టి వీలైనంత వరకు కూడాను తులారాశి జాతకులు మీ కోపాన్ని తగ్గించుకొని ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండేలాగా, కలిసిమెలిసి మసులుకునేలాగా, ప్రతి దానిలో అందరితో కలిసి ఉండేలాగా కలుపుగోలుతనాన్ని అలవాటు చేసుకుని ఉండడం అనేది చాలా అంటే చాలా మంచిదని చెప్పవచ్చు. మరి మీరు మాత్రం దయచేసి ఎవరితోనూ అనవసరమైన డిస్కషన్ అనేది పెట్టుకోవడం, అనవసరమైన చర్చలు పెట్టుకోవడం లాంటివి అస్సలు చెయ్యొద్దు. ఇలా చేస్తే గనక చాలా వరకు నష్టపోతారు. కాబట్టి వీలైనంత వరకు కూడాను సమయాన్ని వృధా చెయ్యొద్దు. రాబోతున్న సమయం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పాలి. అంతేకాకుండా అనవసరమైన రిస్క్ ని చేయడం కూడా అస్సలు మంచిది కాదు. కాబట్టి దయచేసి వీలైనంత వరకు దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంతేకాకుండా మీరు ఏవైతే పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు పెట్టుబడులు పెట్టండి. ఎవరైతే తులారాశి జాతకులు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో మరి వారందరికీ కూడాను అపార ధన లాభం అయితే కనిపించబోతుంది. మరి ఇన్వెస్ట్మెంట్ కి తగిన ఫలితాలు కూడా లభించబోతున్నాయి అని చెప్పవచ్చును. ఇంకా కొన్ని రంగాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులకు మాత్రం మంచి అవకాశాలు అయితే లభించబోతూ ఉన్నాయి. ఇంకా వీరికైతే ఆర్థికంగా మంచి ఫలితాలు కూడా లభించబోతున్నాయి. అంతేకాకుండా బంగారం కంటే విలువైంది మంచి పేరు, గౌరవ మర్యాదలు కూడాను పొందుకోబోతున్నారు. మీ మీద పడినటువంటి నిందలు నిరూపించుకుంటారు. అపార్థాల దొంతరలు అన్ని వేడిపోతాయి. మీరు ఎక్కువగా బంధుత్వాలకు విలువలు ఇస్తూ ఉంటారు. అయితే వారే మిమ్మల్ని మోసగించడము, వారే మీకు శత్రువులుగా తయారవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా ఎన్నో రకాల విపత్కర పరిస్థితులు ఎన్నో రకాలైనటువంటి విపత్కర పరిస్థితులు తులారాశి జాతకులు ఎదుర్కొంటూ వచ్చారు. ఇక ఇప్పటి నుంచి కూడాను సంఘంలో గౌరవం కలుగుతుంది. పేరు ప్రఖ్యాతలు వస్తాయి. మీ ప్రతిభకు పట్టం కట్టే రోజులు రాబోతున్నాయని చెప్పాలి. కాలం మీకు కలిసి రాబోతుందండి. మీరు మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. అందరి తలలో నాలుకలాగా వ్యవహరించబోతున్నారు. కష్టం వస్తే ప్రతి ఒక్కరు మీ ఇంటి గడప వైపే చూస్తారు. అంత బాగా మీ పేరు ప్రఖ్యాతలు ఇనుమడించబోతున్నాయి. అయితే అపార ధన లబ్ధి కూడా కలగబోతుందని చెప్పాలి. మీకు ఇప్పటి వరకు రాని సంపద వస్తుంది. అదృష్టవంతులకు మాత్రమే ఇలా కలగబోతూ ఉన్నది. అంతేకాకుండా ఎన్నో కోట్ల రూపాయలకు వారసులు కాబోతున్నారు. పూర్వీకుల ఆస్తి మీ సొంతం కాబోతూ ఉన్నది. కేవలం తులారాశి జాతకులకు మాత్రమే, ప్రతిభావంతులకు మాత్రమే ఈ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయి. ఎందుకంటే వీరి యొక్క మనస్తత్వము, చేసే మంచి కార్యాలు, పాప పుణ్యాలు బేరీజు వేసుకుని ఎదుటి వారికి ఇచ్చే సలహాలు, సూచనలు, ఇలా వీరి గురించి చెప్పాలంటే ఒక్కటి కాదండి ఎన్నెన్నో సలక్షణాలు ఉన్నాయి. కాబట్టి
కాబట్టి మీకు ఇంత త్వరితగతిన ఇంతటి అదృష్ట యోగమైతే కలగబోతూ ఉన్నది అంటున్నారు జ్యోతిష్య పండితులు. మీకు అదృష్టవంతులు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చును. అయితే ఈ సంకేతాలు కూడా మీకు తెలుస్తూ ఉంటాయి. అవి వస్తే గనక ఖచ్చితంగా ధన లాభం కలగబోతుంది అని తెలుసుకోవచ్చును. అంతేకాకుండా మీ యొక్క మాటకు తగిన గుర్తింపు వస్తుంది. మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి తగు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మీరు రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒక పక్కన మీకైతే డబ్బు కనిపించడం జరుగుతుంది. మరి రోడ్డు మీద గనక మీకు ఇలా డబ్బు కనిపిస్తే గనక మీకు డబ్బు సంపాదన అనగా ఆ అదృష్టం వరించడానికి ఒక సంకేతం కనిపించినట్లే. ఇక రెండవ సంకేతం చూస్తే గనక ఎవరైనా తెలియని వ్యక్తి మీకు గనక డబ్బు ఇచ్చినట్లయితే గనక మీరు ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరియు మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఎప్పటి నుంచో రాకపోగా సడన్ గా ఇక రాదు అనుకున్నప్పటికీ కూడాను తిరిగి వస్తే గనక ఖచ్చితంగా మీరు ధనవంతులు అయ్యే ఛాన్సెస్ అనేవి పెరుగుతాయని చెప్పుకోవచ్చును. పక్షుల కిలకిలలు మీ ఇంటి వద్ద వినిపిస్తూ ఉన్నట్లయితే గనక మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చును. ఇది కూడా మీకు మంచి మేలు కలగబోతుంది అని చెప్పడానికి సంకేతంగా చెప్పాలి. ఇలా పక్షులు మీ ఇంటి వద్దకు వచ్చినప్పుడు మీరు ఏదేని పక్షులకు ఆహారం పెట్టడం, మంచి నీటిని అందించడం ద్వారా కూడా ధన లాభం అనేది ఎక్కువగా జరుగుతుంది. అలాగే తెల్లటి గోవు మీకు కనిపిస్తే గనక ఏదైనా పని మీద వెళ్తున్నప్పుడు ఎదురు వచ్చినా కూడాను లేదా తెల్లని గోవు మీ ఇంటి గుమ్మం వద్దకు వస్తే గనక మీకు అపార ధన లాభం కలుగుతుందని, మేలు కలగబోతుందని, శత్రువులు మిత్రులు కాబోతున్నారని, చెడు ఫలితాలు తొలగిపోబోతున్నాయని అర్థంగా చెప్పవచ్చును. ఎంతో మంది ఎన్నో రకాలుగా గోవును ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే గోవులో అనేక రకాల దేవతలు అందరూ కొలువై ఉంటారు కాబట్టి. మరి గోవు మీ ఇంటి వద్దకు వచ్చినా మీకు ఎదురుగా వచ్చినా శుభ సంకేతంగా భావించండి. గోవుకు ఏదైనా ఆహార పదార్థాలను పెట్టండి. అలాగే మీ స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి గాని ఎవరికైనా కూడాను దానాన్ని చెయ్యండి. అది వస్త్రదానం కానీ, వస్తుదానం కానీ, లేకపోతే గనక అన్నదానం కానీ మీకు ఎంత స్తోమత ఉంటే అంతగా చెయ్యండి. అలాగే మీరు చేయవలసిన ఒక కీలకమైన పని ఉన్నదండి. పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించాలి. ఇలా చేయడం రీత్యా మీకు ఉన్న అన్ని రకాల కష్టాలకు కూడాను తగిన పరిష్కార మార్గాన్ని కనుగొంటారు. ఎవరైతే తులారాశి జాతకులు పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్నారో మరి వారందరికీ కూడాను అపార ధన లాభం అయితే కనిపించబోతుంది. శత్రువులు మిత్రులుగా మారతారో, మీరు ఏదైతే కావాలని కోరుకుంటున్నారో నిమిషాల వ్యవధిలోనే అది జరిగి తీరిపోతుంది. పరమశివునికి రుద్రాభిషేకాన్ని చేయించండి. మీ స్వహస్తాలతో ఇలా చేయించడం రీత్యా మీకు ఉన్న అన్ని రకాల ఇబ్బందులు తీరిపోతాయి. తెల్లని పువ్వులతో ప్రతిరోజు కూడాను పరమశివుణ్ణి పూజించుకోండి. ఒక తెలుపు రంగు కర్చీఫ్ ని మీ అవసరాలకు ఉపయోగించకుండా ప్రతిరోజు కూడాను మగవారు అయితే గనక జోబులో పెట్టుకోండి, ఆడవారు అయితే గనక హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం రీత్యా మీలో ఉన్న చెడు శక్తి అంతా కూడాను అంతరించిపోతుంది. దరిద్రం మిమ్మల్ని వీడి వెళ్లిపోతుంది. ఇక ఇప్పటి నుంచి అంతా మేలు కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.